జై శ్రీరామ్. రావణుని ప్రశ్నలకు సమాధానంగా హనుమంతుడు హితము చెబుతూ నిర్భయంగానూ అర్థవంతముగాను, ఓ రాక్షసరాజా, నేను సుగ్రీవుడు ఆజ్ఞాపించినందువల్ల ఈ లంకాపట్టణానికి వచ్చాను. అతడు వానరరాజు, నీకు సోదరుడి వంటి వాడు. నీ క్షేమము విచారించమని నాతో చెప్పినాడు. అతడు నీతో చెప్పమన్న ఇహపర సౌఖ్యప్రదము ధర్మార్థ సహితమైన మాట చెబుతాను, వినవలసినది. అయోధ్యానగరములో దశరథ మహారాజు అనే ఆయన రాజ్యపాలనం చేసినాడు. అతడు దేవేంద్రుడి వంటి కాంతిమంతుడు. ప్రజలను కన్నతండ్రి వలె కాపాడినాడు. ఆయన జ్యేష్ఠపుత్రుడు, ప్రియపుత్రుడు రాముడు. ఆ రాముడు మహాసమర్థుడు, అమిత తేజోవంతుడు. ఆ మహాబాహువు పిత్రాజ్ఞ పరిపాలన కోసము తమ్ముడైన లక్ష్మణుని, తన భార్య అయిన సీతాదేవిని వెంట పెట్టుకుని దండకారణ్యానికి వచ్చినాడు. ఆ సీతాదేవి విదేహ రాజపుత్రి. ఆమె ఆ మహారణ్యంలో కనపడకుండా పోయింది. ఆమెను వెదుకుతూ రాముడు తన తమ్ముడు లక్ష్మణునితో ఋష్యమూక పర్వతానికి వచ్చినాడు. సుగ్రీవుడితో చేరినాడు. సీతాదేవిని వెదికి పెడతానని సుగ్రీవుడు రాముడితో శపథము చేసినాడు. రాముడు సుగ్రీవుడికి వానర రాజ్యము ఇప్పిస్తానని ప్రతిజ్ఞ చేసినాడు. ఆ ప్రతిజ్ఞ ప్రకారము రాముడు యుద్ధములో వాలిని చంపి సుగ్రీవుని సింహాసనముపై కూర్చోబెట్టాడు. నీవు వాలిని ఎరుగుదువు. అతనిని యుద్ధములో రాముడు ఒక్క బాణంతో కొట్టివేసినాడు. సుగ్రీవుడు ప్రతిజ్ఞ తప్పనివాడు. సీతాదేవిని వెదకడానికి వానర సమూహాలను అన్ని దిక్కులకు పంపినాడు. ఇప్పుడు ఈ భూమి మీద అన్ని దిక్కులను, పాతాళంలోనూ ఆకాశములోనూ లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ వానరులు సీతాదేవిని వెదుకుతూ ఉన్నారు. వానరులలో కొందరు నేల అంటకుండా, ఏ అడ్డు లేకుండా అమిత వేగముతో పోయే మహాబలవంతులు ఉన్నారు. కొందరు గరుత్మంతుని అంత వేగముతో పోయేవారు, కొందరు వాయువేగంతో పోయేవారు ఉన్నారు. నేను వాయుదేవుడి పుత్రుడను. నా పేరు హనుమంతుడు. ఓ రాజా, నేను కూడా ఆ సీతాదేవి కోసమే 100 యోజనాల సముద్రాన్ని దాటి ఇక్కడకు వచ్చాను. సీతాదేవిని చూడటం కన్నా నాకు వేరే పని లేదు. ఈ లంకాపట్టణమంతా తిరిగాను. నీ కాపుదలలో ఉన్న సీతాదేవిని చూశాను. జై శ్రీరామ్.